హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బైక్ మెకానిక్. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే 160R వాడుతున్నారో వాళ్ళ కోసమే అనమాట. బ్యాక్ సైడ్ రాడ్స్ వస్తాయి కదా, మామూలుగా అయితే ఇది బ్యాక్ హ్యాండిల్ అంటారు, కొంతమంది లగేజ్ క్యారియర్ రాడ్స్ అంటారు. నేనైతే బ్యాక్ హ్యాండిల్ అంట. కొద్దిసేపు చూద్దాం. ఇవి కంపెనీలో దొరుకుతున్నాయి, మీకు 990 రూపాయలు పడుతుంది. పార్ట్ నెంబర్ కూడా చూసుకోండి. ఇవి మీకు ఎలాంటి ఆల్టరేషన్ అవసరం లేదు, మనమే వేసేసుకోవచ్చు. ఒక 10mm 12mm వరుస కూడా ఎవరు ఉంటే సీట్ ఓపెన్ చేసి నేను చూపించాను కదా, ఈ 10mm బోల్టాలు స్క్రూలు, ఈ 10mm బోల్టాలు ఓపెన్ చేసుకొని 12mm బోల్టాలు 12 నెంబర్ బోల్టాలు ఓపెన్ చేసుకుంటే మనకి సీట్ కవర్స్ అనేది సపరేట్ వస్తాయి అనమాట. మామూలుగా అయితే ప్యానెల్స్ అంటారు, సరే మీకోసం నేను ప్యానెల్స్ అంట. ఇది 10mm టీ బిట్ స్క్రూ డ్రైవర్ మంచిది ఉంటే తీసుకోండి, ఎందుకంటే స్లిప్ కాకూడదు కదా. ఇది 12mm టీ బిట్ 12 బోల్టాలు ఓపెన్ చేయడానికి. సరే, నేను ఓపెన్ చేసేసి చూపిస్తా. ఇది లాక్ వైర్ అనమాట, మనకు సీట్ కింద లాక్ వస్తుంది కదా, ఈ లాక్ కనెక్షన్ తీసేసామంటే ప్యానల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. లాక్ కనెక్షన్ మీరు చూసారంటే ఎలా తీయాలనేది కూడా క్లియర్గా మీకే అర్థమైపోతుంది, ఎందుకంటే డార్క్లో ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. సో చూసారంటే మీకే అర్థమవుతుంది. లాక్ కనెక్షన్ తీసేసాను. తీసిన తర్వాత ఇది బయటికి లాగి టెయిల్ ల్యాంప్ కనెక్షన్ ఉంది, ఈ టెయిల్ ల్యాంప్ కనెక్షన్ ఒకటి కూడా తీసేసుకోవాలి. తీసేసుకుంటే ప్యానల్స్ అన్ని సపరేట్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్యానల్స్ లోపల చూస్తే మీకు ఇక్కడ స్క్రూలు కనిపిస్తున్నాయి. నేను యారో మార్క్ ఇస్తా చూడండి. ఈ స్క్రూలు ఓపెన్ చేసామంటే ఈ మధ్యలో ఉండే బ్రాకెట్స్ అనేది బయటికి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే మనకు బాక్స్లో కొత్త బ్రాకెట్లు వస్తాయి. నేను చేత తీస్తాను చూడండి, ఇది బ్రాకెట్. స్క్రూలు ఓపెన్ చేసి ఆ బ్రాకెట్ సపరేట్ అయిపోతుంది. ఆ బ్రాకెట్లు కొత్తవి వస్తాయి అన్నమాట, కానీ బాక్స్లో వస్తాయి. నీట్గా చూసుకొని అందులోనూ మీరు తీసేటప్పుడు ఏదైనా మెత్తని పాట మీద పెట్టుకో, ఎందుకంటే స్క్రాచెస్ పడతాయి అనమాట. సో బాక్స్ చూద్దాం. మనకు నేను చెప్పాను కదా 990 రూపాయలు పడతాయి. మనకు బయట ఆల్టరేషన్ అలాంటి ఏం అవసరం లేదు, కంపెనీనే పార్ట్స్ దొరుకుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది కొనుక్కోవాల్సింది, ఎందుకంటే కొత్త బైక్ వచ్చేటప్పుడు 160R బండ్లకు ఇది రాదనమాట. మీరు వేసుకోవాలి అనుకుంటే సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, సపరేట్ అమౌంట్ పెట్టుకోవాలి. మీకు షోరూంలో అయితే ప్రతి ఒక్క షోరూంలో దొరుకుతున్నాయి, హీరో షోరూమ్స్లో ట్రై చేయండి. ఇవి 2 రాడ్స్, ఇవి 2 బ్రాకెట్లు కూడా ఐరన్ ఇచ్చారు, ఎందుకంటే మనకు అవి ఎక్కువ వెయిట్ పడినప్పుడు ఇరిగిపోకూడదు కదా. పాతవి పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది పాత వచ్చేసి ఫైబర్ అనమాట, ఫైబర్ వెయిట్ తట్టుకోలేదు, అందుకని మీకు మళ్ళీ కొత్తవి ఇచ్చాడు ఐరన్ ప్లేట్స్. ఇవి ఐరన్ రాడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన పార్ట్ చెక్ చేసుకొని నీట్గా, ఏమైనా స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయేమో. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను సీట్ కవర్స్, అదే ప్యానల్స్ ఒకటి బిగిచ్చేస్తున్నా. ఈ సీట్ ప్యానల్స్ ఓపెన్ చేసింది ఎందుకంటే ఆ బ్రాకెట్స్, ఫైబర్ బ్రాకెట్స్ తీయడానికి. ఇప్పుడు ఫైబర్ బ్రాకెట్స్ కానీ కొత్త వచ్చిన బ్రాకెట్స్ కానీ ఏవీ లేకుండా మొత్తం ప్యానల్స్ మాత్రమే కూర్చోబెడుతున్నా. మొత్తం మీరు ఫస్ట్లో ఏమేమి తీసారో కనెక్షన్లు, ఆ టెయిల్ ల్యాంప్ కనెక్షను, అదే వెనకాల డేంజర్ లైట్ కనెక్షను, ఆ సీట్ల కనెక్షన్ అన్ని తీసిన తర్వాత అదే మళ్ళీ పెట్టేసుకుంటారు కదా, అవన్నీ పెట్టేసుకొని ఇక్కడ చూసుకోండి. మీకు రబ్బర్ ఫిట్టింగ్స్ వస్తాయి, ఈ సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు ప్లస్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కింద 3 క్లియర్గా చూసుకున్నారంటే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా ఆ హోల్స్లో అనేది కూర్చోవాలన్నమాట. కూర్చొనేసిందంటే మీకు ఈ బోల్డాలు అనేది కరెక్ట్గా ఫిట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ రబ్బర్లు అనేవి కరెక్ట్గా కూర్చుంటాయో మీకు బోల్టాలనే కూర్చుంటాయి. నేను 10mm బోల్టాలు వేసిన చూడండి, ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ లేదంటే బోల్టాలనే కూర్చోవన్నమాట, అసలు హోల్ కూడా చూపించదు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్లు వేసుకోవాలి. కొత్తగా వచ్చినవి ఉన్నాయి కదా, బాక్స్లో ఉంటాయి, ఇవి ఐరన్ బ్రాకెట్లు. ఈ బ్రాకెట్ల మీద మనం పాత 12 బోల్టాలు ఉన్నాయి కదా, ఆ బోల్టాలు వేసుకుంటే సరిపోతుంది. మీరు 2 ఒకసారిగా చూసుకోండి, ఆ సైడ్ వేస్తుంది, ఈ సైడ్ వస్తుంది. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నీట్గా చూసుకున్నారంటే మీకే అర్థమవుతుంది 2 పక్కన ఏది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఏది రైట్ సైడ్ వస్తుంది అని. ఒక చేత్తో టైట్ చేస్తాను. సరే, నేను టైట్ చేసి మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. సో టైట్ అయిపోయింది.
రెండు పక్కల 10 mm బోల్టాలు వేసేసిన, 10 mm బోల్టాలు సీట్ ప్యానల్స్ వేసేసిన, స్క్రూలు ఫిట్ చేసిన. నెక్స్ట్ ఏంటంటే అన్నీ ఒక్కసారిగా కాకుండా లైన్ వైజ్గా బిగించుకొని, ఎందుకంటే ఆపోజిట్ బిగించుకొని, ఎందుకంటే కరెక్ట్ కూర్చుంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఐరన్ బ్రాకెట్స్, దాని కింద హోల్స్ వస్తాయి అన్నమాట. ఆ హోల్స్ మీకు కనపడట్లేదు, నేను చూపిస్తాను చూడండి. 2 సైడ్లో వస్తాయి. ఈ కొమ్ములు వచ్చాయి కదా రాడ్స్, మీకు 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 హోల్స్లలో మీకు బాక్స్లోనే స్క్రూలు కూడా ఇస్తాడు. ఎల్ఎంకి స్క్రూలు అంటే మీకు ఇలాంటి వస్తుంది అనమాట. అది బోల్ట్ కాదు, స్క్రూ కాదు, దానికి ఎల్ఎంకి కూడా వేసి తిప్పాలన్నమాట. ఎల్ఎంకి చూపిస్తాడు చూడండి మీకు. ఇది ఎల్ఎంకి 6 నెంబర్ ఎల్ఎంకి, అది ఎల్ఎన్కి. ఈ ఎల్ఎంకితో స్క్రూస్ అయితే టైట్ అవుతాయి. మీరు కావాలంటే ఆ స్క్రూస్కి కొంచెం గ్రీజ్ కానీ ఏదైనా పెట్టుకోండి. నాకు అవసరం లేదు, నేను పెట్టను, నాకు తెలిసి ఎట్లా టైట్ చేసుకోవాలనేది. ఆపోజిట్ టైట్ చేసుకోండి మేలు, ఎందుకంటే ఈ స్క్రూస్లో థ్రెడ్ మీద పెయింట్ ఉంటుంది కాబట్టి కొంచెం సరిగ్గా ఎక్కదనమాట. సో నేను చూపించాను కదా, 2 అయితే టైట్ చేసేసాను. స్క్రూ ఫిట్టింగ్ చాలా ఎక్కువ టైట్ చేసుకోండి. మీరు ఎంత టైట్ చేయాలనుకుంటే అంత టైట్ చేసాను, ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉన్నా కదా అది కొంచెం కదిలింటుంటుంది అనమాట. చూసారుగా ఎంత లుక్ వచ్చిందో. 990 రూపాయలు అంటే మీకు షోరూంలో కొత్త బండ్లకు లేబర్ కూడా వేరు, ఫ్రీగానే చేస్తారనమాట. మ్యాక్సిమం 1000 రూపాయలతో అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.